తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఇక్కడ ములకల్పల్లి రోడ్డు వైపోయే పక్కన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం తిట్టెలకుంట చెరువు అంటారు. మామూలుగా గ్రామ వాళ్ళు అనుకునేది కలెలకుంట చెరువు అని చెప్తారు. ఇక్కడ అర్ధరాత్రి పూట అక్రమంగా ఈ చెరువులో ఉన్నటువంటి మట్టికి తోలుకుంటున్నారు. రైతు పొలాల్లోకి వెళ్ళవలసిన ఈ మట్టిని అక్రమ వ్యాపారానికి చెప్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, మరి పర్మిషన్ లెటర్ ప్రకారం చూస్తే పర్మిషన్ వస్తుంది. మరి ఆ పర్మిషన్ లెటర్లో కూడా వ్యాలిడిటీ కూడా అయిపోయింది. మొన్న ఇట్లా అక్రమంగా తవ్వుతున్నారనే మొన్న 2వ తారీఖు 5వ నెల 2024 కూడా సుమారు చాలా మట్టిని ఉదయం పూట రాసేసి నైట్ పూట దోలుతున్నారు. మేము ఆఫ్ చేసిన క్రమంలో ఇక్కడ లోకల్లో ఉన్న వారు కూడా ఆర్ఐ గారు, అలాగే మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి కూడా ఇక్కడ ఇటుక బట్టి దగ్గరకు వచ్చి మట్టి తోలమాకని చెప్పారు. అలాగే వారు కమిటీ మెంబర్స్ కూడా మన డిఈ గారికి కూడా ఫోన్ చేసి ఈ అక్రమ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయని, ఈ తోలటానికి వీల్లేదు, పర్మిషన్ వ్యాలిడిటీ అయిపోయిందని చెప్పారు. మరి 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తోలుకోమని చెప్పారు. కానీ వీరు మాత్రం అర్ధరాత్రి పూట తోలుతున్నారు. మరి దీని పట్ల మాకు కూడా అనుమానం ఉన్నది. అనే దానికాడ చూసినప్పుడు కూడా ఆరెంపల్లో ఉన్నటువంటి నల్లకుంట చెరువుకి పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉన్నది. మరి వీళ్ళు జరుగుతుంది. అలానే ఇక్కడ ఇటుక బట్టి పెద్ద వ్యాపార సంస్థగా పెట్టి ఒరిస్సా రాష్ట్రం నుంచి కూలోళ్ళను తీసుకొచ్చి వాళ్ళకి 1000 ఇటుకలు తయారు చేస్తే 800 పైసలు పడుతుంది. వాళ్ళని వెట్టి చాకిరిగా వాడుకుంటూ దిక్కు దేవలేని వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకొని వారు ఈ విధంగా చేయటం జరుగుతుంది. మొన్ననే అక్కడ ఆ కుటుంబ తగాదా పర్సన్ కూడా చనిపోయారు. మరి అది పేపరు పత్రికలలో కూడా వచ్చింది. మరి దానిపైన ఏమనేది తెలియదు. వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వనటువంటి కొందరు నాయకుల దగ్గరకు పోతే మాకు డబ్బులు ఇవ్వట్లేదు పని చేసి, వారికి తినడానికి కూడా వారికి దొడ్డు బియ్యం, మరి పీడిఎస్ అందించే బియ్యాన్ని ఇస్తుండు. రేషన్ కార్డులు లేకుండా కానీ మరి వాళ్ళకి బ్లాక్లో కొనుక్కొచ్చిస్తుండా ఏందనేది కూడా మరి అధికారులు ఒకసారి పరిశీలన చేయాలి. అలానే ఇప్పుడు మొన్న 2వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాము. ఇక్కడ అధికార యంత్రాంగం డిఈ గారు స్వయంగా లైన్ ఇన్స్పెక్టర్ గారిని పంపించి తోలవద్దని స్వయాన వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఆయన లేకపోయినా కానీ వాళ్ళ కుమారులకు వాళ్ళు చెప్పినా కానీ మళ్ళీ వచ్చి నిన్న అర్ధరాత్రి మొన్న కూడా తోలటం జరిగింది. ఇక్కడ నామ్స్ ప్రకారంగా చూసినట్టయితే ట్యాంకు కూడా మనకు వాటర్ డిస్టర్బ్ కాకుండా ఉన్న ట్యాంక్ ఏదైతుందో నీరు ఏదైతుందో అక్కడ నుంచి చెరువులోకి నీళ్ళు వస్తాయి. దీన్ని ఎగుడు దిగుడుగా దీనికి ఒక ఆకారం లేకుండా తోలుతారు. అట్లనే ఇసుక మేటలు తేలిన దాకా కూడా తోలుతున్నారు. రైతు వారికి మృతికలు చాలాలోకి దోలుకుంటారు కాబట్టి అవేమీ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దోలుకొని పోతారు. మరి లేదా మరి దీని వెనక వాళ్ళే ఆమెను ఇంకా పర్మిషన్లు ఇచ్చి అదనపు సమాచారం ఇంకేమైనా ఉన్నదా అనే విషయాలను కూడా తెలియాలి. మరి ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టనన్నట్టుగా దీని అంతటికి వెనక కారణం ఎవరనేది కూడా మరి తెలియాలి. ఖచ్చితంగా మేము మొన్న 2వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ ఈరోజు కూడా వచ్చి ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. వీరిపై తక్షణ చర్యలు తీసుకో, వాళ్ళ వెట్టి చాకిరి కింద శ్రమ చేస్తున్నటువంటి ఒరిస్సా రాష్ట్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని తెలుసుకొని
హెచ్ఆర్సీకి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. అలాగే దీన్ని వదిలిపెట్టకుండా ఈ ఎన్నికలైపోయిన తదనంతరం కూడా ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళైనా చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయటం ఖచ్చితంగా జరుగుతుంది. మరి దీని వెనక ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్టుగా ఉంటుందంటే మాకు అనుమానం. కనుక చాలా పొలాలు అవి ఉన్నాయి, దీని ఆకారాన్ని చెడగొట్టి ఈ ఎక్కడ పడితే అక్కడ గుంటలుగా నీరు తీసుకొని నీరు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి బడా వ్యాపారాలని ప్రోత్సహించే అధికారులు కానీ స్థానిక నాయకత్వం కానీ ఇంకా దీని వెనక ఉన్నటువంటి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ బయటకు గుంజుతుందని తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ అక్రమంగా మట్టి తోలకాలు దువ్వే వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయం. ఇగో మళ్ళీ సాక్ష్యంగా కూడా నైట్ తోలుతానటానికి కారణం, నైట్ జేసీబీ అక్కడ పెడతారు, ఉదయం తోలనట్టుగా ఇది ఉంచుతారు, అర్ధరాత్రి మళ్ళీ స్వయంగా విలేకరులు వచ్చి కూడా చూసి పత్రికలలో వేసినా కానీ ఏమి భయం కానీ భక్తి కానీ పైన ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏమైనా అంటదనే చర్య దుర్భేదంగా తన ఇష్టం వచ్చినట్టు ఈ మట్టిని ఇట్లా తోలుకోవటం అక్రమం. కాబట్టి వారిపై చర్యలు తీసుకోని పక్షంలో తర్వాత ఏం జరిగే పరిణామాలు అనేది అధికార యంత్రాంగం చూస్తుంది, ఈ వానర్ కూడా చూస్తాడు. మరి అలాగే గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం లెటర్ ఒకటి ఉండాలి. అలాగే అక్కడ వాళ్ళకి ఇల్లులు పెట్టినప్పుడు వాళ్ళకి ఇచ్చారు, ఒకవేళ ఇంటి నెంబర్ వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళకి వ్యవసాయేతరగా భూమిగా మరి ఇచ్చి ఇవ్వాలి. అది వ్యవసాయ భూమి, అది కన్వర్షన్ చేశారో చేయలేదో తెలియదు. మరి ఇది అన్ని రకరకాలుగా తప్పుల తడకలుగా ఉన్నటువంటి దీని వెనక ఏదో